హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రజ్ఞ పల్గాని ఫ్రమ్ పల్గాని ఐ హాస్పిటల్ విజయవాడ. ప్రతి రెడ్ ఐని చిన్న సమస్య అనుకోవద్దు. కొన్ని సందర్భాలలో అది చాలా సీరియస్ కండిషన్ అయి ఉండొచ్చు, లైక్ యాంటీరియర్ స్క్లెరైటిస్. యాంటీరియర్ స్క్లెరైటిస్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద వైట్ పార్ట్ ఆఫ్ ద ఐ. ఈ కండిషన్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ అండ్ పర్సిస్టెంట్గా ఉంటుంది. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పేషెంట్కి డీప్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది, దాంతోపాటు బ్లరింగ్ ఆఫ్ విజన్, ఎక్సెసివ్ టియరింగ్ అండ్ ఫోటోఫోబియా అంటే లైట్ సెన్సిటివిటీ కూడా కంప్లైంట్ చేస్తారు. ఈ కండిషన్ కామన్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఈ కండిషన్కి డీటెయిల్ ఐ ఎగ్జామినేషన్ చేసి ఐ డ్రాప్స్తో పాటు ఓరల్ స్టెరాయిడ్స్ అండ్ ఇమ్యూనోసప్రెసెంట్స్ కూడా అడ్వైజ్ చేసే అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడైనా పర్సిస్టెంట్ రెడ్ ఐని చూస్తే గనక వెంటనే మీ దగ్గర ఉన్న ఆఫ్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి.